గంగా ఏంటిది? ఏమైంది గంగా? డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నాను కదా, వామిటింగ్ అయింది. సరే నువ్వెందుకు ఇక్కడ? పద. లేదు క్లీన్ చేయడానికి ఆయ కూడా లేదు. ఎవరైనా తెలియక తొక్కేస్తారని ఇక్కడ ఉన్నాను. అయ్యో నువ్వెందుకు ఇక్కడ? నేను క్లీన్ చేసుకుంటాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. లేదు నువ్వెలా దీన్ని? ఏం పర్లేదు గంగా, నువ్వు వెళ్ళు. వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను క్లీన్ చేస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? గంగ వాంతి చేసుకుంది, క్లీన్ చేస్తున్నాను. అయ్యో నేనే వాంతి చేసింది. క్లీన్ చేయడానికి ఆయ కూడా లేదు. ఎవరైనా తొక్కేస్తారేమోనని గంగని ఇక్కడ ఉండమన్నాను. తను నీతో అబద్ధం చెప్పింది. చేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వేం చెప్తే చేస్తాను. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నేను గంగని లవ్ చేస్తున్నానని చెప్పు. నేను గంగని లవ్ చేస్తాను. గంగని లవ్ చేస్తాను. నేను గంగని లవ్ చేస్తాను. నేను గంగని లవ్ చేస్తాను. ఇంత చెప్పినా ఇంకా ఎందుకు చేస్తున్నావు? నాకు చెల్లెలుంటే తను వాంతి చేసుకుంటే నేను క్లీన్ చేయనా? నేనే క్లీన్ చేస్తాను. ఆ బాటిల్ అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది చాలా. ఓకే దెన్ సీ యు టుమారో. బై. ఓకే బై. సీ యు టుమారో. ఏంటి ఇంకొకళ్ళు వామిట్ అయితే? చెప్పింది నేనేగా. రేపు మన పెళ్ళైన తర్వాత నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒకవేళ వాంతి చేసుకున్నానే అనుకో, నువ్వు క్లీన్ చేస్తావో చెయ్యవో నేను తెలుసుకోవాలి కదా. అందుకే అలా చెప్పాను. ఎప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావా? ఎందుకని? ఎందుకంటే నాకు నీ మీద లవ్ ఉంది. నీకు కూడా నా మీద అంతే లవ్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఇంకా నాకు అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నన్నే క్వశ్చన్ చేయడం మొదలెట్టావో, వద్దు, నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇవాళతో కట్. వెళ్ళు. గంగా ఏదో తెలియక అడిగాను గంగా. ఎందుకని ఇన్ని రోజులు నేను కష్టపడింది? నిన్ను క్వశ్చన్ చేయడం తప్పే. ఇంకెప్పుడు అలా చేయను గంగా, ప్లీజ్. అందుకని నన్ను వద్దని మాత్రం చెప్పు గంగా, ప్లీజ్ గంగా. ఒక్కసారి చెప్పుతో కొట్టాను, సరిపోలేదా? మళ్ళీ కొట్టించుకోవాలా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గంగా ప్లీజ్ గంగా, నా మాట విను గంగా. గంగా పోరా. గంగా గంగా వద్దని చెప్పు గంగా. గంగా నేను చేసిన తప్పే గంగా, చెయ్యొదరా. ప్లీజ్ గంగా ప్లీజ్. చెయ్యొద్దు. గంగా నువ్వు నన్ను ఎంతైనా కొట్టు, కానీ నన్ను వద్దని మాత్రం చెప్ప గంగా, ప్లీజ్. చేతులు పట్టుకుంటే నేను జాలి పడి ఒప్పేసుకుంటానా? అలా కాదు. నువ్వు నాకు వద్దు. గంగా ప్లీజ్ గంగా, నీ కాళ్ళు పట్టుకుని పట్టుకున్నాను గంగా, ప్లీజ్ గంగా. నన్ను క్షమించు గంగా, నేను చేసిన తప్పే గంగా. నేను వదలరా. ఇంకెప్పుడు అలా వదలు. చేయను గంగా, ప్లీజ్ గంగా. వదలమన్నానా? అయ్యో నన్ను వద్దని మాత్రం చెప్ప గంగా, ప్లీజ్ గంగా, ప్లీజ్. గంగా గంగా అయ్యో గంగా ప్లీజ్. గంగా ప్లీజ్ గంగా, ప్లీజ్ గంగా. నన్ను వద్దని చెప్ప గంగా, ప్లీజ్ గంగా. అయ్యో గంగా గంగా ప్లీజ్, ప్లీజ్ గంగా. సారీ గంగా, ప్లీజ్ నన్ను క్షమించు గంగా. మర్యాదగా వదులుతావా వదలవా? అక్కడ వెతుకుతున్నావేంటే? అక్కడ కాదు, ఇక్కడ. రూటు మార్చానే, తెలుసుకున్నాను. ఈ టైప్ లో నీ కాళ్ళు పట్టుకు బతిమాలుతాననుకున్నావా? నువ్వు నన్ను వద్దండవేంటే? నేను చెప్తున్నానే, నువ్వు నాకు వద్దే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఊరికినే అన్నాను. నేను లవ్ చేయట్లేదని తమాషాకు చెప్పాను. అబ్బా నిజం.
కానీ నేను నిజమే చెప్పాను. నిన్ను లవ్ చెయ్యట్లేదని నిజమే చెప్పాను. నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నిజం చెప్పు. లవ్ చేయట్లేదే, లవ్ చేయట్లేదే. నన్ను ఎప్పుడు అడుగుతుంటావుగా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంట్రా ఇది ఎప్పుడు చూసినా మనల్ని లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతుందని. కానీ ఇప్పుడు అర్థమైంది, మనల్ని కూడా ఒకటి లవ్ చేస్తున్నాడా అని నీకే డౌట్. అందుకే అడిగినట్టున్నావు. లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా. ఇక మీదట డౌటే అక్కర్లేదు, నేను నిన్ను లవ్ చెయ్యట్లేదుగా. నేనే కాదు, ఈ లోకంలో ఏ మగాడు నేను లవ్ చేయలేడు. నిన్ను లవ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ మగాని నేను ఒక్కడే. ఇటువంటి వాడికి నువ్వు దూరం అయ్యావని నువ్వు తెలుసుకునేసరికి నీకు 2 జన్మలు పడుతుంది. నేను నిన్ను లవ్ చేస్తే నువ్వు నన్ను లవ్ చేయాలి. కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నానని తలుచుకొని నిన్ను నువ్వే లవ్ చేసుకుంటున్నావు. అది లవ్వే కాదు. ఆ రోజేమన్నావు, నేను లవ్ చేసే అబ్బాయి నా కాళ్ళకేసుకునే షూ లాంటి వాడిని పెద్ద స్టైల్ గా కాళ్ళెత్తి చూపించావుగా. ఇప్పుడు ఎత్తవే ఎత్తు. ఎత్తవే ఎత్తు. అది ఎత్తావో ఇంకెప్పుడు నేను అలా చేయను. నేను చేసిన తప్పే. నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం చెప్తా చేస్తాను. నిజమా? చెప్పనే లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు చేస్తావు. నీ మీద పగ తెచ్చుకోవడానికి నాకు 2 నిమిషాలు కూడా పట్టదు. నేను ఆ పని చేశాననుకో, అప్పుడు నీకు నాకు తేడా లేకుండా పోతుంది. యాక్చువల్ గా నేను నీతో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇల్రా. ఏంటి? ఇక మీదట ఉదయాన్నే లేవగానే నేను నీకు ఫోన్ చేసి లేచాను అని చెప్పను. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నేను అస్సలు తలుచుకోడు. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. టీచర్ క్లాస్ లో లెసన్ చెప్పేటప్పుడు అది మాత్రమే వింటాను. నీ గురించి అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే జాలీగా ఇంటికి వెళ్ళిపోతా. నీతో టైం స్పెండ్ చేయను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేయట్లేదుగా. నైట్ అంతా నీతో ఫోన్ లో మాట్లాడను. ఎంచక్క ఫుడ్ కొట్టి శుభ్రంగా గుర్రకెట్టి పడుకుంటా. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. ఒకవేళ నా కల్లోకి నువ్వు వచ్చావే అనుకో, టక్కున లేచిపోతాను. కనీసం ఆ కల్లో కూడా నీ గురించి తలుచుకోను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చెయ్యట్లేదు కదా. లవ్ చెయ్యట్లా? ఒప్పుకుంటానే, నా లవ్ ఫెయిల్యూరేనే. లవ్ లో ఫెయిల్ అయిన ప్రతి మగాడు ఏమంటాడు, ఈ లవ్వే ఇంత, ఈ అమ్మాయిలే ఇంత అంటాడు. కానీ నేను అలా అన్ను. ఎందుకంటే నేను లవ్ చేయడంలో తప్పు చేయలేదు, ఎంచుకున్న అమ్మాయి విషయంలో తప్పు చేశా. నేను ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండాల్సింది, కానీ నేను నిన్ను లవ్ చేశా. నా లవ్ ఫెయిల్యూర్ అయింది కదా అని 7 పాటలు పాడుతూ మందు కొట్టి గడ్డం మెచ్చుకుని దేవదాసన అవుతాను అనుకున్నావా? లేక నేను ప్రేమించిన వదిలేసింది మమ్మల్ని కలపండి అని ఏ పోలీస్ స్టేషన్ కో కోర్టుకో వెళ్ళి న్యాయం అడుగుతాను అనుకున్నావా? సింహాన్నే. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, లైఫ్ లో మన ఫస్ట్ లవ్ గెలుస్తుందా గెలవదా అన్నది ముఖ్యం కాదు. లాస్ట్ గా మనం చనిపోయేటప్పుడు మనకంటూ ఒక లవ్ ఉంటుందా ఉండదా అన్నదే ముఖ్యం. నాకుంటుంది. ఏటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పొగురుద్ది. వస్తా. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుసా? ఎవరితో? గంగా. పోవే నీ.
ఏంట్రా నొప్పిగా ఉందా? ఇక్కడ కాలుతోందా? నాకప్పుడెలా ఉండుంటుంది? నన్ను వద్దని వదిలేసావుగా, ఇప్పుడు నిన్నొక తొద్దని వదిలేసింది. వద్దని వదిలేసింది. ఏంట్రా ఇది ఇన్నేళ్లు కనిపించకుండా పోయి ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది అని చూస్తున్నావా? నేను నిన్ను లవ్ చేసినప్పుడు నువ్వు నన్ను వద్దని వెళ్ళిపోయావు చూడు, అదే టైప్ లో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి నిన్ను వద్దని వెళ్ళిపోవాలనే ఇన్నేళ్లు వెయిట్ చేశాను. ఎలాగైనా నేనే మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను, కానీ తనే నువ్వు చిన్న పిల్లాడువని వదిలేసింది. యాక్చువల్ గా తనకే నేను థ్యాంక్స్ చెప్పాలి. రేడియోలో నీలా మాట్లాడింది, యాక్సిడెంట్ అని చెప్పి నిన్ను ఫూల్ చేసింది, అన్ని 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 ఇవన్నీ చేసింది నేనే. ఆ దేవుడే నాకు ఒక అమ్మాయిని చూపిస్తాడు, ఆ అమ్మాయితో నేను హ్యాపీగా ఉంటాను అని పెద్ద హీరోల డైలాగులు చెప్పావుగా, ఇప్పుడు ఏమైంది? పడిందిగా బ్రేక్. ఎప్పటికైనా నువ్వు నాకే సొంతం, నేను నీకే సొంతం. మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా.